హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో మా అమ్మమ్మ తాతయ్య చేసుకున్న పూజ గురించి అలాగే నోము గురించి తెలుసుకుందాం. మా అమ్మమ్మ గరిస ధాన్యం నోము చేసుకున్నారు. అలానే మా తాతయ్యకి సహస్ర పూర్ణ చంద్ర దర్శన పూజ చేశారు. అసలు గరిస ధాన్యం నోము అంటే మహిళలు తెల్లవారుజామునే నిద్రలేచి పూజలు చేసి స్వయం పాకం బ్రాహ్మణులకి ఇవ్వాలి. ఇలా మనం సంవత్సరం పాటు చేయాలి. కానీ మహిళలకి కొన్ని ఆటంకాల వల్ల అలా ఇవ్వలేరు కాబట్టి సంవత్సరం పాటు ఇచ్చే దానాన్ని ఇలా ఒక్క రోజులోనే ఇస్తారు. ఈ గరిస ధాన్యం నోముని నిత్య అన్నదాన మహావ్రతం అని కూడా పిలుస్తారు. అలానే సహస్ర పూర్ణ చంద్ర దర్శన పూజ అంటే ఒక వ్యక్తి తన జీవిత కాలంలో 1000 పౌర్ణములు చూశాక బంధుమిత్రులు కృతజ్ఞతలతో చేసే వేడుక. ముందుగా ఈ గరిస ధాన్యం నోము చేయటానికి శుభ్రం చేసుకున్న స్థలంలో ఒక క్లాత్ వేసి ధాన్యాన్ని రాశిలాగా పోయాలి. ఈ గరిస ధాన్యం నోముకి 25 బస్తాల ధాన్యం పడుతుంది. ఇక్కడ ప్రతి ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి వారి కుటుంబ సభ్యుల తరపున పేర్లు చెప్పి ఈ ధాన్యాన్ని రాశిలాగా పోస్తారు. చిన్ను బన్ను కోసము అత్త మామయ్య వేస్తున్నారు. చిన్ను బన్ను కోసం నిఖిల్ నవ్వి అంత నవీన అయ్యో అయ్యో అబ్బా ప్రమోదన్ దేదీప్య వదిన వాళ్ళ ఫ్యామిలీ, ప్రమోదన్ దేదీప్య ఫ్యామిలీ. ఇప్పుడు మనం ధాన్యాన్ని అలా రాశిలా పోసిన తర్వాత మనకు నచ్చిన దేవుడి ఫోటోలతో ఇంకా ఇలా పూలమాలలతో అలానే చుట్టూ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్తో అలంకరించుకోవాలి. ఇప్పుడు మనం పోసిన రాశి చుట్టూ ఇలా వెండి తీగని చుడతారు. అలానే అదే రాశి చుట్టూ ఇలా బంగారు తీగను కూడా చుడతారు. ఇప్పుడు మనం ఈ గరిస ధాన్యం నోముకి అలాగే సహస్ర పూర్ణ చంద్ర దర్శన పూజకి కావలసిన వస్తువుల గురించి మా తాతయ్య చెప్తున్నారు, వినండి. చెప్పండి. ఇవేమో గరిస ధాన్యం నోముకి ఏమిటి, ఇవేమో ఇది దున్నడానికి నాగలి, తర్వాత తవ్వడానికి ఏమో ఇది గుణపం, తర్వాత కొయ్యడానికి వరి చేను కొయ్యడానికేమో కొడవలి, తర్వాత తవ్వడానికి పార, ఇదేమో పోయడానికి గమ్మెల. ఇవన్నీ శుభ్రం చేసి కొంచెంతో కొలిచి మా అమ్మ బ్రాహ్మణికి ధాన్యం రాశి కింద పోస్తాం. రాశి కింద పోసిన తర్వాత ముందర వెండి తీగ చుట్టిన తర్వాత ఆ పైనేమో బంగారం తీగ చుడతాం. ఇదేమో ధాన్యం. ఇవన్నీ కూడా మండపంలో పెడతాం. ముందు ఇవి తీసేస్తాను, మండపంలో పెడతాం. తర్వాత ఈ ప్రతిమలు దేనికయ్యా అంటే ఒక ప్రతిమ లక్ష్మీనారాయణ ప్రతిమ గరిధాన్యంలోకి అలిపోయిన తర్వాత సహస్రమాస చంద్ర దర్శనానికేమో సూర్యుడు లక్ష్మీనారాయణ ప్రతిమ, తర్వాత పార్వతీ పరమేశ్వరుల ప్రతిమ, తాతగారి నక్షత్రానికి నక్షత్ర ప్రతిమ, గోదానం బంగారం గోదానం, ఇవన్నీ. తర్వాత దీపదానానికేమో వెండి కుంది, ఇగో బంగారం ఒత్తు, ఇవి సామాన్లు. అర్థమైందా? ఈ తర్వాత జల్లిడ ఏంటికి అంటే ఇదిగో వెండి జల్లిడ చెప్పిదను వెదురుపేళ్ళ జల్లిడ ఒకటి, తర్వాత రాగి జల్లిడ, తర్వాత ఇత్తడి జల్లిడ, తర్వాత వెండి జల్లిడ, తర్వాత బంగారం జల్లిడ. లైన్గా ఒకటి పెట్టుకుంటూ ఆ పైన బంగారం జల్లిడ పెట్టి దీంట్లో పువ్వులు చిల్లర డబ్బులు వేసి మన ఆవాహన చేస్తాం కదా. ఆ నీళ్ళన్నీ కూడా తాతగారి మీద మా అమ్మ మీద ఉన్న బాబయ్య నీకు మావయ్య అత్తయ్య, తర్వాత వాళ్ళ అబ్బాయి, తర్వాత కోడళ్ళు కొడుకులు కూతుళ్ళు మనవలు మనవరాళ్ళు మునిమనవలు ఎనిమనవలు వీళ్ళందరి మీద అభిషేకంతో తాతగారికి సంప్రోషణ మీ అందరికీ కూడా నీళ్లు పడతాయి. అంటే ఆయన మీదుగా వచ్చి నీళ్లు పడితే మనం కూడా అంత ఆయుర్దాయంతో ఉండాలని భగవంతుడి అదనమాట, ఆరోగ్యంతో. అదే ఇంకా నేను వెనకాల నుంచి సూర్యచంద్రులు ఎందుకు? అదే సూర్యచంద్రుడు ఆవాహన. మరి ఇప్పుడు చంద్రుడు అంటే ఏమిటి? సహస్రమాస చంద్ర దర్శనం అంటే ఏమిటి? ఇది చంద్రుడు. ఇది సహస్రమాస చంద్ర దర్శనం అంటే ఓ పక్కన సూర్యుడు ఓ పక్కన చంద్రుడు. అంటే వాళ్ళిద్దరూ ఉన్నంత వరకు తాతగారు 80 సంవత్సరాలు, అంటే 80 సంవత్సరాలు అంటే 1000 పౌర్ణాలు చూసిన లెక్క వస్తుంది అనమాట. అంటే ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క నెల అధిక మాసం వస్తుంది. ఆ అధిక మాసం వచ్చినప్పుడు అవన్నీ కలిపి కూడితే 1000 సంవత్సరాలు వస్తాయన్నమాట. ఆ 1000 సంవత్సరాలనే సహస్రమాస చంద్ర దర్శనం అని పేరు అనమాట. అది విషయం. ఇప్పుడు మనకి ఈ పూజలో భాగంగా నవగ్రహాలకి కూడా పూజ చేస్తారు. అలాగే మనం ఇక్కడ చూసినట్లయితే ప్రతి గ్రహానికి ప్రతిరూపంగా ఒక రాగి కలశాన్ని, అలానే సూర్యగ్రహానికి ప్రతిరూపంగా వెండి కలశాన్ని ఉంచి పూజ చేశారు.
అలానే ఇక్కడ మనకి బయట హోమం కూడా జరిపిస్తున్నారు. ఫ్రెండ్స్, అలానే ఇందాక మనం చెప్పిన వెండి తీగ, బంగారపు తీగ, పార, గుణపం ఇవన్నీ కూడా ఇలా పూజలో పెట్టి పూజ చేస్తారు. మనం ఈ గరిసె ధాన్యం నోము చేసుకోవడం వలన ఎలాంటి కష్టాలైనా తొలగిపోయి సుఖ సంతోషాలతో ఉంటారని, అలాగే సర్వ సంపదలు కలిగి ఉంటాయని సూత మహాముని తన శిష్యులకు చెప్పారని మన పురాణాలు కూడా చెప్తున్నాయి. ఫ్రెండ్స్, చివరికి మనం ఇక్కడ చూసిన బంగారపు తీగి, వెండి తీగి, అలానే వెండి సామానం, పార, గుణప, కత్తి వీటితో పాటు ఈ రాశిని కూడా పంతులు గారికి దానం ఇస్తారు. ఫ్రెండ్స్, మేము పోస్ట్ చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి. అలానే మేము పోస్ట్ చేసే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసమై మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.